వార్త దైవజనుల దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ఎలా చెప్పాలో తల్లికి, ఆ తల్లి అక్కనందన ఎలా నేను తీర్చగలను, ఆ తల్లి బిడ్డను నా చేతిలో పెడితే నేను ఎలా పంపించాను, అక్కడ చూసి తలగైపోయింది. నా మక్కును ఎలా చూపించాలి, నేను ఎలా చెప్పాలి అని. నీ కొడుకులు చనిపోతారని బాధపడుతూ నీ కొడుకులు నాతో ఉంటారు, నువ్వు కూడా అక్కడికి వస్తావు అని దేవుడు చెప్పాడట. ఆ సంగతి పాస్టర్ తెలియదు. మెల్లిగా వెళ్తున్నాడంట. పాస్టర్ సమాచారం చెప్తాను చెప్పకపోతే కుమారుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడయ్యా అన్నదంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడట? నా కుమారుడు ఉద్యోగం మీదో, వ్యాపారం మీదో, వ్యవసాయం మీద వెళ్ళలేదు. నా కుమారుడు దేవుని పని మీద వెళ్ళాడు. ఆ మనుషులు నా కుమారుడు తినేసినట్టు నా దేవుడే నాకు చూపించాడు. కాబట్టి నాకు చింత లేదయ్యా, నాకు చింత లేదు. నా కుమారుడు ఆయన రాజ్యంలో ఉన్నాడు. మీరు మళ్ళీ పంపుతానంటూ ఇంకో కొడుకుని ఇస్తాను. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం.